సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్తి గారు, ఒక్కసారి మనం SWP గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మామూలుగా SWP అంటే ఎక్కువగా కూడా రిటైర్మెంట్ పర్పస్ కోసం తీసుకుంటుంటారు. అలా కాకుండా SWPని మన లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ కోసమో లేదంటే మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమో SWPని మనం తీసుకోవచ్చు అంటారా? ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య చాలా మంది SWP అనే దాన్ని అదొక ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్ అనుకునేస్తున్నారు. చాలా మంది మీలాంటి ఎక్స్పర్ట్స్ కాల్ చేసి, సార్ మేము SWP తీసుకోవాలనుకుంటున్నామంట. అసలు ముందు SWP రావాలంటే ఫస్ట్ SIP చేయాలా? సో కాబట్టి SWPనే ఒక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? అదేవిధంగా SWPని మన లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ కోసం మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అంటే? విష్ణు గారు, SWP అనేది చాలా న్యూ కాన్సెప్ట్ చాలా మందికి ఇప్పుడు, కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నా అంటే, SWP మీరు చెప్పినట్టు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత చాలా మంది ఓన్లీ రిటైరీస్ కోసమే SWP యూజ్ చేయొచ్చు అని అనుకుంటున్నారండి. కానీ అది వాస్తవం కాదు. అది జస్ట్ లిమిటెడ్, ఇట్స్ నాట్ లిమిటెడ్ టు రిటైరీస్ అండి. SWPs అనేది మేము చాలా మందికి ఫర్ దేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కూడా యూజ్ చేస్తున్నాము, ప్రిఫర్ చేస్తున్నాము. అండ్ ఈవెన్ ఫర్ ద హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్. అంటే SWP అనేది ఒక ఇన్కమ్ స్ట్రీమ్ అండి. ఓకే, ఇది ఒక ఇన్కమ్ స్ట్రీమ్, స్టడీ ఇన్కమ్ స్ట్రీమ్. అది రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కావాలా, లేకపోతే రిటైరీస్ కావాలా, నార్మల్ మనలాంటి ఎంప్లాయీస్ కూడా కావాలా అంటే ఎస్. ఈ మధ్య చాలా మంది ఎంప్లాయీస్ మా దగ్గర వచ్చి, నాకు ఒక స్టడీ ఇన్కమ్ ఫ్లో కావాలి, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, దీని నుంచి తీసుకోవచ్చా అంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. సో SWP అనేది నాట్ లిమిటెడ్ టు రిటైరీస్, ఇట్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ పర్సన్. ఓకే, సో అది చాలా కేసెస్లో మేము ఎలా ఉందంటే, ఫస్ట్ 5 years ఇన్వెస్ట్మెంట్ చేసి పిల్లల కోసము ఫ్రమ్ 0 to 5 years, తర్వాత స్కూలింగ్ మొత్తం దాంట్లో నుంచి వెళ్ళిపోయేటట్టు పేరెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది. చాలా మంది ఎంప్లాయీస్ ఇన్కమ్ ఉంది కానీ తెలియదు, డైనమిక్ జాబ్స్ ఎప్పుడు ఏమైతే తెలియదు. సో దే వాంట్ ఇన్కమ్ స్ట్రీమ్, రెగ్యులర్గా నాకు ఒక ఇన్కమ్ స్ట్రీమ్ కావాలనుకుంటారు. అలాంటి దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే, SWP అనేది చాలా వైడ్గా యూజ్ చేయొచ్చు. చాలా పర్పసెస్ ఉన్నాయి SWPకి. సో మన కేస్ స్టడీ ఎలా ఉందో అది మనం బేస్ చేసుకొని మన SWP అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా చాలా మిత్స్ ఉన్నాయి SWP అంటే చాలా మందికి ఇంకా తెలీదు. అంటే మొన్న క్లయింట్ వచ్చేసి నాకు SWP కావాలి అన్నారు. SWP కావాలంటే సరే తీసుకోండి, SWP ఇట్లా కావాలంటే మీరు ఎంత ఇస్తారు అన్నారు రిటర్న్ అన్నారు. మీరు యూ కెన్ 6 to 7% ప్లాన్ చేసుకోవచ్చు సేఫ్టీ కోసం. అంటే అదేందండి, పక్కన వేరే అడ్వైజర్ నాకు 10 to 12% ఇస్తుంటే మీరు 6% ఇస్తున్నారు ఏంది అన్న. అయితే నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. SWP అనేది ఫిక్స్డ్ డిపాజిట్స్ కాదండి. ఓకే, ఇది ఫిక్స్డ్ రేట్స్ అని ఉండవు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఒక దగ్గర 6% ఉంది, ఇంకో దగ్గర 6.2% ఉంది. అలాంటప్పుడు అది రేట్ ఎక్కువ వస్తుంది కదా, అక్కడ వెళ్ళిపోవాలి బ్యాంక్స్ లో అని అనుకుంటాం. కానీ SWP అలా ఉండదండి. SWP అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది. మన విత్డ్రాల్ మనం చూస్ చేసుకోవచ్చు. ఆ 10% మనం కూడా ఇవ్వచ్చు. కానీ SWPలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే SWR అండి. కొత్తగా ఉంది సార్, ఫస్ట్ టైం చెప్తున్నారు, మీరే చెప్తున్నారు SWR గురించి. SWR అంటే సేఫ్ విత్డ్రాల్ రేట్ ఎంత? సేఫ్ విత్డ్రాల్ రేట్. ఓకే, సేఫ్ విత్డ్రాల్ రేట్ అంటే నేను ఎంత విత్డ్రా చేసుకుంటే నేను సేఫ్టీ, అంటే నా రేట్ ఎంత ఉండాలి, విత్డ్రాల్ రేట్ ఎంత ఉండాలి అనేది ఒక క్యాల్కులేషన్ ఉంటుందండి. అది వీ హ్యావ్ టు క్యాల్కులేట్ దట్. ర్యాండమ్ గా పక్కనోడు 7 ఇస్తే నేను 10 ఇస్తా అంటే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. ఈ క్యాల్కులేషన్ చాలా ఇంపార్టెంట్. నార్మల్గా అతనికి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చిన తర్వాత ఒక ఎగ్జాంపుల్తోని, ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్ విత్డ్రాల్ రేట్ అనేది ఏందనేది ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలంటే, ఒక 3 ఎగ్జాంపుల్ కేస్ స్టడీస్ చెప్పానండి. ABC ఆర్ అమర్ అక్బర్ ఆంథోనీ అనుకోండి ఒక ఎగ్జాంపుల్. ఓకే, అమర్ ఏమన్నాడంటే, నాకు $50 lakhs ఉన్నాయి, 50 lakhs నేను తీసుకొస్తున్నాను, నాకు SWP కావాలి. ఓకే, నాకు 20 years కోసం SWP విత్డ్రాల్ కావాలి అన్నారు. ఒక లంసం పెట్టుకుంటా, ఎస్, ఒక 50 లక్షలు పెట్టుకుంటా అన్నారు. 50 లక్షలు పెట్టుకుంటాను, కానీ నాకు ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 years నాకు 1 crore కావాలి, క్యాపిటల్ అప్రిసియేషన్ కూడా ఉండాలి అన్నారు.
అదొక కేసు. ఓకే. అక్బర్ ఆయన ఏమన్నారంటే నా 50 లక్షలు తీసుకొస్తాను, నాకు ఎస్డబ్ల్యూపీ కావాలి, బట్ నా క్యాపిటల్ ప్రిజర్వ్డ్ ఉండాలి, అంటే నా క్యాపిటల్ నాకు కావాలి ఆఫ్టర్ 20 years, విచ్ ఇస్ 50 lakhs. ఇంకో కేసు యాంథనీ, ఓకే, నేను 50 lakhs వస్తున్నాను, నాకు ఎస్డబ్ల్యూపీ కావాలి, బట్ నాకేం అవసరం లేదు, నీల్ బ్యాలెన్స్ నాకు నా కన్సంప్షన్ కోసం కావాలి, ఇది 20 years కావాలి అని అన్నాడు. ఈ 3 సినారియోస్ డిఫరెంట్ ఉన్నాయి. ఒకటేమో క్యాపిటల్ అప్రిసియేషన్ కావాలి, ఒకరికేమో క్యాపిటల్ ప్రిజర్వేషన్ కావాలి, ఇంకోటేమో కన్జంప్షన్ కోసం. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి ఎస్డబ్ల్యూపీలో. సో మీకు ఏది కావాలి అని నేను అడగడం జరిగింది. సో ఈ 3 సినారియోస్లో మీకు ఒక క్యాల్కులేషన్స్ మీకు జస్ట్ బ్రీఫ్గా చెప్తానండి ఎలా వర్కౌట్ అవుతాయి అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 50 lakh ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అమర్ది, ఓకే, 20 years టైమ్, 1 crore కావాలి ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 years. ఆయనకి మంత్లీ 12% రిటర్న్ మనము రిటర్న్ చూస్తున్నాము. సో ఆయనకి వర్కౌట్ అయ్యేది 41,957 అండి మంత్లీ ఎస్డబ్ల్యూపీ వర్కౌట్ అవుతుంది. సో అది 20 years గా వస్తుంది. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ 20 years 1 crore అనేది ఈజ్ బిల్డ్ 1 crore అదే. ఇంకో కేసు అనుకున్నాం కదండి మన అక్బర్ది, 50 lakhs ఉంది, 20 years, నాకు 50 lakhs నా క్యాపిటల్ నాకు కావాలి. అలాంటి సినారియోలో నా మంత్లీ ఇన్కమ్ అనేది కొంచెం పెరుగుతుందండి. ఫ్రమ్ 41,000 ఇట్ ఈస్ 47,444. ఓకే, కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది ఎందుకంటే కార్పొరేట్ రిక్వైర్మెంట్ తక్కువ. లాస్ట్ యాంథనీ, నాకు అసలు ఏం వద్దు, నాకు ఎవరు లేరు, నా ఇన్కమ్ మొత్తం నేనే కన్జ్యూమ్ చేసుకుంటా, నాకు కొంచెం ఎక్కువ అయింది అంటే అలాంటి కేసులో ఈయనకు వర్కౌట్ అయ్యేది అరౌండ్ 53,000 అండి. ఓకే, సో 3 people, 3 different requirements, 3 different plans. అందుకే ఈ ఎస్డబ్ల్యూఆర్, ఓకే, సేఫ్ విడ్రాయల్ రేట్ అనేది అందరికి అప్లికబుల్ ఉంటుంది, డిఫరెంట్ కాంటెక్స్ట్, అది ఒక జనరిక్ కాంటెక్స్ట్ కాదు. అందుకే ఆయనకి ఏం చెప్పానంటే ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత ఆయనకు అర్థమైంది ఇది ఎఫ్డి రేట్ కాదు, అతను 7% ఇస్తున్నారు, మీరు 10% ఇస్తారా, ఇలాంటి క్యాల్కులేషన్ చేయకండి. దీంట్లో మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 10% అని తీసుకోవచ్చు, 12% అని తీసుకోవచ్చు, కానీ మీకు కార్పస్ డిప్లీట్ అవుతుంది. తక్కువ తీసుకొని మీకు ఏం కావాలా, మీ రిక్వైర్మెంట్ ఏముందో అది చూసుకొని ఎస్డబ్ల్యూపీ అనేది మీరు ప్లాన్ చేయాలండి. ఓకే, సో దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏముంటాయంటే ఎస్డబ్ల్యూపీ డిజైన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ మీకు మీ రిక్వైర్మెంట్ ఏముంది, అంటే మీకు ఎంత కావాలి, మంత్లీ ఓ 30,000 కావాలి, అది మీకు తెలియాలి. 30 కావాలా 50,000 కావాలా, అది మీ రిక్వైర్మెంట్. స్టెప్ 1. స్టెప్ 2, ఈ రిక్వైర్మెంట్ మీకు కావాలి 30,000 కావాలి అంటే దానికి ఎంత కార్పస్ బిల్డ్ చేయాలి, అదొక క్యాల్కులేషన్ ఉంటుందండి. అది డీటెయిల్గా మనం ఇంతకుముందు వీడియోలో చేసాము, కానీ మీకు బ్రీఫ్గా చెప్తున్నాను. ఆ క్యాల్కులేషన్ తెలిసి ఉండాలి, మన కార్పస్ రిక్వైర్డ్ ఎంత అనేది మనకు తెలియాలండి. స్టెప్ 3, ఇది అయిన తర్వాత మన రిక్వైర్మెంట్ 30,000 per month ఆర్ 50,000 per month, మన కార్పస్ రిక్వైర్డ్ ఎక్స్ అనుకుందాం, 2 crores 1 crore అయిన తర్వాత ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి. దీనిలో చాలా ఫండ్స్ ఉంటాయండి, చాలా ఫండ్స్, చాలా వ్యూస్ ఉంటాయి. కొంతమంది బ్యాలెన్స్ ఫండ్స్ తీసుకోండి అంటారు, కొంతమంది హైబ్రిడ్ ఫండ్స్ అంటారు, కొంత ఈక్విటీ అంటారు. సో దాంట్లో కూడా క్యాల్కులేషన్స్ ఉంటాయండి. రిటైర్మెంట్ అప్పుడు అయితే బకెటింగ్ స్ట్రాటజీస్ అన్ని ఉంటాయి, కొంచెం డీటెయిల్గా ఉంటుంది, తర్వాత మాట్లాడదాము. కానీ తర్వాత మీరు డిసైడ్ చేయాల్సింది స్టెప్ 3, ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, హైబ్రిడా, బ్యాలెన్స్డా, అలాంటి ఈక్విటీస్ అంటే టోటల్ రిస్క్ ఉంటుంది, అందుకే బ్యాలెన్స్ అలాంటి కాంపోజిషన్ సెలెక్ట్ చేసుకుంటారు చాలా మంది ఎస్డబ్ల్యూపీ. ఇది మీరు డిజైన్ చేసుకోవాలండి. సో నార్మల్గా దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. సో ఎట్ ద ఎండ్ మీరు చెప్పిన దానికి ఎస్డబ్ల్యూపీ చాలా మంది ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకుంటున్నారు. అయితే ఇది ఎస్డబ్ల్యూపీ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి, ఇట్స్ అ విడ్రాల్ ప్లాన్, విడ్రాల్ మోడ్. మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది, అది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇక్కడ మనం తీసుకుంటున్నాం, మనం విడ్రా చేసుకుంటున్నాం మన నీడ్స్ కోసం. సో ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఇట్స్ అ విడ్రాల్ మోడ్. 1 option గివెన్ బై ద మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఇస్ అ వెరీ గుడ్ ఆప్షన్. అది మీరు స్టార్టింగ్ లో చెప్పినట్టు అది మీ రిటైర్మెంట్ కు యూజ్ చేస్తారా, వెరీ గుడ్ ఆప్షన్. మీ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు, మీ డైలీ లైవ్లీహుడ్ ఎక్స్పెన్సెస్ కోసం కూడా ఎస్డబ్ల్యూపీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్డబ్ల్యూపీ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ రిటైరీస్, ఇట్స్ ఫర్ ఎవ్రీబడి. ఇది మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే ఇట్స్ అ గ్రేట్ ఆప్షన్ టు టేక్. సో మొత్తానికి ఎస్డబ్ల్యూపీ అని అవుట్పుట్ రావాలి అంటే ఫస్ట్ ఎస్ఐపి ఇన్పుట్ ఇవ్వాలి, లేదంటే లంసమ్ అని ఇన్పుట్ ఇస్తేనే డెఫినెట్ గా ఎస్డబ్ల్యూపీ అవుట్పుట్ కూడా యాక్టివేట్ అవుతుంది. అది లేకుండా ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రాదు, ఇన్పుట్ లేకుండా అవుట్పుట్ రాదు కదా. సో అదే, సో దానికి మనం లంసమ్ ఎంత, ఎస్ఐపి ఎంత చేసుకోవాలి, ఆ బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకొని ఎస్డబ్ల్యూపీ ఎంత కావాలని చేసుకుని మనం
విత్డ్రాల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. ఎస్డబ్ల్యూపి అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ మోడా కాదా, అసలు ఎస్డబ్ల్యూపిని ఓన్లీ ఉంటాండి రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కాకుండా దాన్ని వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో కూడా ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాని గురించి చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.